మంచం అనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు. ఏ ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చుని తినడం కానీ తాగడం కానీ చెయ్యకూడదు. మంచం అనేటటువంటిది అంత అంటే అన్ని వస్తువుల యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మంచం అనేటటువంటి దానికి అంత రజోగుణ తమోగుణ పాప సంబంధం ఉంటుంది. అందుకని మంచం అనేటటువంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీనం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు. సరే, నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు. కొన్ని కొన్ని ఉంటాయి, వాటిని మీరు మంచం మీద పడుకుని చదవకూడదు కూడా. ప్రాతరుత్థాయ పఠేత్. ఉత్థాయ అంటే లేచిన తర్వాత చదవాలి. మనం చదివే కృష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు. కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు. ఏమిటో తెలుసా అండి? సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏమిటంటే, నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం, ఆ ఏనుగు, ఆ మొసలి, ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారు. మృత్యుకాలమునందు వాళ్ళు ఏ బాధ పొందరు. అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకుని విమానం ఎక్కించి తీసుకెడతాడు. ఆ శ్లోకాలు చదివి అలవాటు ఉన్న వాళ్ళకి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఈ శ్లోకాలని వ్యాసభగవాను విరచితం. ఇవి గజేంద్రుడు చెప్పాడు. ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవ్వరి పేరు ఆయన చెప్పలేదు. ఇది అనువాదం చేయడంలో పోతన గారికి రామచంద్రమూర్తి చేయించారు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకక నేల. ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాటలా? ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇందులో పేరు లేదు, అది గమ్మత్తు. పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు. దురదృష్టం, ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో, అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పద్యాలు అలవాటు పోతుంది. ఇవి భిక్ష పెట్టాయి మన జాతికి, ఆంధ్రజాతికి. పోతనామాచ్యుల వారు ఇచ్చిన కానుక. అదే అనువాదం ఎలా చేశారో చూడండి. ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇప్పుడు ఒక బ్రహ్మగారు రావాలి, విష్ణువు రావాలి, శివుడు రావాలి, సుబ్రహ్మణ్యుడు రావాలి, గణపతి రావాలి, విశ్వక్సేనుడు రావాలి, వినాయకుడు రావాలి. ఇదేమైనా పేరు చెప్తోందా? ఎవ్వరి పేరు చెప్పదు. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకములున్నాయో, లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో, ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరాలు ఇచ్చేవాడిగా ఉంటాడు, వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు, వాడే శాంతమూర్తిగా ఉంటాడు, వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు. ఇన్ని లక్షణాలు చెప్తోంది, కానీ వాడు ఎవరో చెప్పదు, పేరు చెప్పదు. ఇది ఏనుగు చేసినటువంటి, ఏనుగు చేసిన ప్రార్థనకి 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. ఒరే, నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు. ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు. ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాట అందండి, చిత్రమైన మాట. ఇది పోతన గారికి చెల్లు. మొన్న నేను తత్వవిధానంద సరస్వతి మహారాజ్తో ఈ విషయమే ప్రస్తావన చేశా. స్వామి, మీరన్న ఇంటెలెక్చువల్ ఫిటీక్ పొందడానికి మా పోతన గారు ఇచ్చినటువంటి ఈ చిన్న పద్యం చాలదా అన్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగు అతనినే సేవింతొన్. ఎప్పుడు సేవిస్తుందిట? నీళ్లలో నిలబడి చచ్చిపోయే ముందు. ఎటువంటి మాట అంటోందో చూడండి. లోకంబులు,
ఈ లోకాలు, లోకేశులు, దీన్ని పరిపాలిస్తున్నాం అనుకున్నటువంటి రాజులు, దేవతలు, లోకస్తులు, ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు, తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు ఒక్కడే, తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో, నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని పసుపో కుంకమో అక్షతో పువ్వో పెట్టి నమస్కరిస్తాం. ఈశ్వర, ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు, నా ఇంటికి అమంగళం జరగదు, నా ఇంటిని శత్రువులు కొట్టలేరు. కారణం, కేవల దీపం పెట్టట్లేదు నేను, ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. భావనామాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి పేరు. మీరు చేసే నమస్కారానికి, మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు. తప్పించి మీరు చేసే కర్మ తజ్జడం. దీపం వెలిగించడం కర్మ. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని అని మీరు చెప్పి నమస్కరించడం భావనామాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది, లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్. ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో, వాడు తప్ప వేరొకటి లేదో, వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో, చీకటి చేసేస్తున్నాడో, నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో, వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అంది, నర్తకు నిభంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎవని ఎవని స్తుతింపనేరరు ఎవ్వని వర్తనములు ఎరుగనేరరట్టి వాణి స్తుతింతున్. ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తానొక్కడే ఉండి, నటుడు కారులో దిగుతాడు, వచ్చి కాసేపు ఏం చేస్తాడు, మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టక్ చేసుకుని హీరోయిన్తో పాట పాడతాడు. ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తెల్లటి జుట్టుతోటి ఉంటాడు. అదే హీరో ఇంకో పావుగంట పోయేటప్పటికి ముష్టాడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరిమేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని పిచ్చోడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఇంకో పావుగంట అయిపోయి మీరు చూసేటప్పటికీ ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసి ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు. ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది. ఎవరు చేశాడు ఇవన్నీ? ఒక యాక్టరే. ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రుల్లా ఉంటే మీరు ఓహ కళ్ళతోడు తీసి ఇలా తుడిచేసుకుంటుంటారు. ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది, ఆయనేమో గర్భదరిద్రుల్లో నటిస్తున్నాడు. నటన నిజమా? ఆయన నిజ జీవితం నిజమా? నిజ జీవితం నిజం, ఇదేంటిది మాయ, ఆడుతున్నాడు అంతే. అలాగా అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. ఎటువంటి శ్లోకం వేశారండి, ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు? ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో, అలాంటి వాణ్ణి ఎవరూ స్తుతి చెయ్యలేరో, వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో, ఎవ్వరూ చెప్పలేరో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక. ఎవరు రావాలి, ఎవరు రక్షించాలి, అసలు ఏమిటి ప్రార్థన, మనలో ఎవడెళ్ళాలరా ఇవన్నీ అడుగుతుందని అందరూ లేచి నించున్నారు. ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు, ఎవడి బాణం వాడు చూసుకున్నాడు. నాకు 4 ముఖాలు ఉన్నాయి, నా గురించి ఏమంటలేదని బ్రహ్మగారు కూర్చున్నారు. ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు. మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు, మిగిలిన దేవతలు కూర్చున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, అలా కూర్చోవడం వెనకాతలు ఒక రహస్యం ఉంది కూడా. ఇప్పుడు ఏనుగడుగుతున్నది రక్షణ, మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. కానీ మరి ఏమండి, మీరు ఇంత చెప్పారు కదా, ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా, మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే, ఆ ఏనుగు ఇన్ని చెప్పినా చివరో మాట అంది, ఈయన కలడందురు పరమయోగి గణముల పాలిన్. ఆయన ఎటువంటి వాడు
అంటే కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో, దానికి అనుమానం వచ్చింది. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఇంత చెప్పేస్తోంది కానీ శ్లోకాలు, ఇంత చెప్పేస్తోంది కానీ పద్యాలు, దానికో అనుమానం. సంశయాత్మ వినశ్యతి. కలడందురు దీనులయడ, చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు. కానీ అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే? కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగిగా నముల పాలిన్, చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు. కలడందురు పరమ యోగిగా నముల పాలిన్, పులా నిండి నిబిడీకృతం అయిపోయాడంటారు. అక్కడికక్కడ రాగలరు అంటారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్, ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే, హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్, సమస్త స్థావరజంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తిని నిన్ననే కదా చెప్పుకున్నాం. అలా అంటారు. ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ అలా వాళ్ళు అంటున్నారు. కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో, కలడు కలండనెడు వాడు కలడో లేడో అది. అంటే ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు. దీనికి రామకృష్ణ పరమహంస ఓ చిన్న ఆఖ్యానం చెప్పారు. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళు ఒత్తుతోందట లక్ష్మీదేవి. గభాలన పాన్పు మించి దూకి పరిగెడుతున్నాడు స్వామి. అయ్యో ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు అందావిడ. అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు, ఆయన చాకలి బట్టలు ఆరేసుకుంటుంటాడు, ఆయన విరోధులు ఆయన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారు, రక్షించడానికి పరిగెడుతున్నాను, మనస్సులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నారు. అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అదేమండి వచ్చేసారేమండి అంది. వాడు వెనక్కి తిరిగి రాయేశాడు అన్నాడు. అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం, వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన ఎడతాడు. అందుకని కలడు కలండెనెడు వాడు కలడో లేడో ఈ అనుమానం ఉంది, అందుకే రాలేదు. కానీ అనుమానం పైన తింటోంది, కింద మొసలి తింటోంది. అందుకని ఏమవుతోంది, మృత్యువు కబళించేస్తోంది. ఆ కాలు డొల్ల చేసేసి ఇంకా ఈ ఏనుకి ఊపిరైపోయింది లేరా అని పిల్ల మొసళ్ళు కూడా వచ్చేసి కొరికేస్తాయి. ఇప్పుడంది, అయ్యా స్వామి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పోతన గారి పద్యాలు ఏమి పద్యాలండి, అమృత గుళికలు ఆ పద్యాలు, ప్రాణం నాకు. ఈ పోతన గారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి నాకున్న ఐశ్వర్యాన్నంతటినీ ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్నే కోరుకుంటాను. ఎంత గొప్ప పద్యం అంటే, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు, లీలతో నా మురాలింపడే మొరగుల మొరలు రెంగుచు తన్ను మొరగువాడు, ఆది మధ్యంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడే అది. ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడ చెప్పలా పోతన గారు. ఇప్పుడు అంటున్నారు, ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది. సర్వధర్మాన్ పరిత్యజ్యామామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత. ఆఖరణని నాకేమీ చేత కాదు ఈశ్వరా అని శరణాగతి చేసేయి. ఇంత కాళహస్తీశ్వర శతకం రాసిన ధూర్జట ఆఖరికన్నాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు నా ఈ మనసు త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇలా సేవ చేసినట్టుంటుంది, జారిపోతుంది. పుణ్యం చేసినట్టుంటుంది, జారిపోతుంది. ఎప్పుడు భార్య బిడ్డల మీద తిరుగుతుంటుంది. ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను, నువ్వు నిగ్రహించు అంటాడు. కవులు స్వేచ్ఛ అండి. వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా. నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి. ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి.
పాలున్ బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్నలే లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రులపుడే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన పెద్ద ఆఫీసర్ గారే రాత్రి 10ంటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్కి పెట్టుకుని అమ్మయ్య ఉసే కాస్త అన్నం పెట్టవే తిని పడుకుంటాను చాలా అలిసిపోయాను అన్నాడు. ఏమన్నం పెట్టడం అండి, పిల్లాడికేమో మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది, నీరసపడిపోయాడు, ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు. బయట చూస్తే వాన, పనిపిల్ల కూడా వెళ్ళిపోయింది, అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు, ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది. ఏమండి బాబు కాస్త ఆ కిళ్ళి కొట్టుకెళ్ళి అరటిపండు తెచ్చేద్దరు అంది. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం చేస్తాడు ఈయన, చీకట్లో గొడుగు కనపడలేదు, అయినా కొడుకు కోసం ఏం చేయాలి, చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలి అరటిపండు. ఎందుకు, తల్లి తండ్రి కాబట్టి. అందుకని ఏం చేశాడు, ఓ గొడుగో తువ్వాలో వేసుకుని ఆ కిళ్ళి కొట్టుకుపోయి ఓ అరటిపండు అట్టుకొస్తే అరటిపండు పిసికి అన్నం పెడితే వాడు నాన్నగారండి అని ఇలా చూస్తూ గుట్టుకు గుట్టుకు మింగేశాడు. తిన్నావా, నన్ను ఉద్ధరించేవరా నాయన అనుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈయన అన్నం తిన్నాడు. కన్నందుకు వెళ్ళి తెచ్చాడా లేదా అరటిపండు? పాలుంబువ్వయు కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న, ఎటువంటి పేరు ఎట్టుకున్నారు చూడండి, పాపన్న. నాకు అన్ని పాపాలే ఉన్నాయి. అందుకని రే పాలు బువ్వ పెడతాను రా తినరా, నువ్వేమో వేదం చెప్పాను, భగవద్గీత చెప్పాను, ఉపనిషత్తులు చెప్పాను అంటే నేను పాపన్నని, నాకేం ఎక్కం. నువ్వేం చెయ్యాలి, నువ్వు తల్లివి తండ్రివి, నువ్వు చదువుకోలేదని నువ్వు వెళ్ళిపోతే నువ్వేం కుదరదు. నువ్వేం చేయాలో తెలుసా, పిల్లాడు ఏం చేస్తాడు, అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే, అరటి పండ్లు తెస్తే తప్ప నేను అన్నం తిండంటే తండ్రి వెళ్ళి తెచ్చాడా లేదా? అలాగే నువ్వేం చేస్తావు, నేను ఎక్కడో చేసిన ఓ పుణ్యం వెతుక్కుని చిన్న పుణ్యం పట్టుకుని ఒరే నువ్వు ఎంత పుణ్యం చేశావురా అని నీలో కలిపేసుకోనన్నాడు. నీకంటే ఎవడు చెప్తాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనం అండి దూర్జటిది నిజంగా. అలా ఇక్కడ ఈయనంటున్నాడు, వచ్చేవాడు ఎలా రావాలి, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, వీడు ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా, పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా, ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి. నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే తత్వం ఉన్నవాడు. ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అన్న భేదం లేనివాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగ ముక్తికస్రజో గరిష్టరత్నమష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమత్ప్రవర్తయన్ మనక్కదా సదాశివం భజే అంటాడు రావణుడు. అలా ద్వంద్వములు లేనివాడు, ఏకత్వం ఉన్నవాడు, అందుకుని వాడు నన్ను కాపాడాలి. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుపడివాడు. చాలా సాధు పురుషులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించినటువంటి స్వరూపం ఉన్నటువంటి పరమాత్మను రక్షించాలి. ఎలా రావాలో తెలుసా, లీలతో నా మురాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మురగువాడు. దీనికోసమని ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి రాలేదండి. వచ్చేటప్పుడు నువ్వెప్పుడో ఇన్నాళ్ళు పూజ చేయకుండా చచ్చిపోయే ముందు ఆ నీళ్లలో నిలబడి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తానేటయా అని రాకూడదు. నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవాళ. అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా, నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతికి. ఇది శరణాగతి యొక్క గొప్పతనం. అన్నీ విడిచిపెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతకాని వాడై నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడై ఆయన రక్షిస్తాడు. ఆయన శక్తి అప్పుడు ప్రకటమవుతుంది ఈశ్వరుడిది. అందుకని లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యంతములు లేక జరలువాడు. ఆయనకి తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు. ఆది మధ్యంతములు లేక జరలువాడు, అంతటా ఉన్నవాడు. కానీ నా కోసం వచ్చినప్పుడు ఇలా ఠంగున వచ్చేస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో తనని తాను మరిచిపోయి రావాలి. ఆది మధ్యంతములు లేక జరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే తొండమెత్తి అరుస్తోంది అన్ని దిక్కుల వంక చూస్తూ. ఈశ్వర విని నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడివి, ఎందుకు రావు, ఇలా రావాలి, నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకిప్పుడు దిక్కు లేదు అని
లావొక్కింతజులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం బెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి చేసింది. లావొక్కింతజులేదు, తనకి ఏమి లేవో చెప్తోంది. ఇప్పుడు నాకు బలం లేదు, నోటితో చెప్పడం కాదండి, ఇక్కడి నుంచి చెప్పాలి. అది లావొక్కింతజులేదు, నాకు బలం లేదు. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, పంచప్రాణములు వాటి వాటి స్థానములలోంచి కదిలిపోయాయి, కింద మొసళ్ళు తినేస్తున్నాయి. మూర్ఛ వచ్చే, ఇంకా నాకు మెల్లిగా భ్రమ కలుగుతోంది, నాకేమీ తెలియడం లేదు. మూర్ఛ వచ్చే తనువుండసెన్, ఇప్పుడు నేను తామర పువ్వుని తీసి మనస్సులో నిన్ను స్మరించి కూడా ఇలా విడిచిపెట్టలేను. ఈ నీటిని ఈశ్వరుడిగా భావించి ఇలా వదలలేను. ఇందుకని ఇప్పుడు తొండం ఎత్తడానికి నాకు ఓపిక లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్, ఏమిటో అలసట తెలియదు, అంత శ్రమగా ఉంది. ఈ శ్రమ దేనికి పోతుందో తెలియట్లేదు. తనువుండసెన్ శ్రమం బయ్యడిన్, మృత్యు అవస్థని వర్ణిస్తున్నారండి. నీవే తప్పయి తప్పరం బిరుగా, ఇప్పుడెందనవలసిన మాట. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, కాబట్టి నీవే తప్పయి తప్పరం బిరుగా మన్నింపందగున్ దీనునిన్, నా తప్పులన్నీ క్షమించు దీనుణ్ణి. రావే ఈశ్వరా, ఈశ్వరా నువ్వు రావాలి. కవవే వరదా, వరములిచ్చేవాడా. ఈ మాట వల్ల స్థితికారుడై వచ్చాడు రక్షించి. ఇప్పుడు వరం ఇవ్వాలి, ప్రాణం రక్షించాలి. వరద అని సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా భద్రాత్మకుడా అని పిలిచింది. పిలిచి స్పష్టమైనటువంటి శరణాగతి చేసింది. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ సుగుణోత్తమ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అంది. అయ్యా ఓ కమలాప్త, కమలముల కన్నింటికి బంధువుడైనటువంటి వాడివి, నీ దర్శనం అయితే ఇలా విచ్చుకుంటాయి. కనగారు పొంగిపోతారు మహాభారతంలో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా అని. మళ్ళీ ఇప్పుడు ఆ భారతం అవి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ కానండి. అందుకని ఆ ఓ కమలాప్త, ఆ కిరణములు పడేటప్పటికీ ఇలా కమలములు విచ్చుకునేటట్టు చేయగలిగినటువంటి ఆప్తబంధువా. ఓ కమలాప్త, ఓ వరద, వరములిచ్చేవాడా. ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కష్టాల్ని కలిగించేటటువంటి వాళ్ళని దూరం చేయగలిగిన వాడా. కుయ్యో, శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదైపోయింది. కుయ్యో, ఓ శరణాగతామరానోక, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడా. ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది శరణాగతి. ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, మునీశ్వరుల యొక్క మనస్సులకు నాయకుడైన వాడవా. రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని ఊరుకుంటే పోయేది. ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమరనరాదిమూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంది. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాతల ఉండి ప్రకాశించేటటువంటి ఒక భాష, ఒక వెలుతురు అంది. నిజమే, మీరు ఈశ్వరుణ్ణి లలితాపరా భట్టారిక అంటే లలితగానే రక్షిస్తుంది. మీరు రాముడు అని పూజ చేస్తే రాముడిగా అర్చిస్తాడు. నపుంసకుడుగా ఎలా అర్చిస్తారు? దీపంగా అర్చిస్తున్నారా లేదా? మీరు ఏ సహస్రనామం చెప్పండి, పరంజ్యోతి అన్న మాట ఉంటుంది. పరంజ్యోతి అన్న మాట నపుంసకనామం. నపుంసకనామంతో మీరు ఈశ్వరుణ్ణి పిలుస్తున్నారా లేదా? అయినా పరంజ్యోతిగానే మీకు ఆయన అక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఈశ్వరుడికి రూపం ఏమిటండి? నామము రూపము మీరు పట్టుకుని గట్టెక్కడానికి ఒక ఆధారం, అంతేకాని అది పట్టుకుని పాడైపోమ్మని కాదు. ఇదే ఈశ్వరుడు అని బురదలో దీపమ్మని కాదు. అన్నిటా ఉన్న ఈశ్వరుడు నా మనస్సుకి ఈ రూపంలో నచ్చాడు అనాలి. అది అందం. అందుకని ఇప్పుడు ఏమవుతోంది? అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, నా వెనకాల వెలుగుతున్నటువంటి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపం. అది ఇక్కడే ఉండి వెలుగుతూ నాలో ప్రకాశమును నింపి నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చిత్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్చేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. లోపల ఉన్నటువంటి దీపం కుండకర్ణాల్లోంచి కాంతి కొట్టినట్టు కొడుతోంది ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి. అటువంటి జ్యోతి స్వరూపుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అంది.
ఇప్పుడు ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి? పోతన గారికి కూడా ఇక్కడి వరకు అనువాదం చేశాక ఈ తర్వాత సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు 2 శ్లోకాలు రాశారు. ఏమిటా 2 శ్లోకాలు అంటే, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం ఎక్కి వచ్చి ఏనుగును రక్షించాడు అని రాశారు. పోతన గారికి నచ్చలేదు. చేసేదేమిటి? వ్యాసుల వారి భాగవతానికి ఆంధ్రీకరణ. అలా వస్తాడా? మరి కండిషన్ పెట్టాడు కదా ఇక్కడ, మొరలెరుంగుతు తన్ను మొరగువాడు, తన్ని తాను మరిచిపోయి రావాలంటున్నాడు కదా, అక్కడి నుంచి రాకూడదంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వస్తాడు? వైకుంఠం అంటే ఎలా ఉంటుంది? తెలుసున్నవాడు చెప్పాలి తప్ప తెలియనివాడు ఏమని చెప్తాడు వైకుంఠం గురించి? ఇంతటి పోతన గారికి కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రత గంట పున్రపిడి చేతనో, కరకు నాగలి నీడిని పట్టి సెజ్జముంచెయుట చేతనో, కవి కృషివలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులర్పక చూసిరిలే దివౌకసుల్ అని స్తోత్రం చేయబడ్డ పోతన గారికి ఘంటం కదలలేదు. కదలకపోతే కూతుర్ని పిలిచి, అమ్మా నేను ఏటి ఒడ్డుకెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను అని భాగవతం ఆంధ్రీకరిస్తున్నదాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు వైకుంఠం ఎలా ఉంటుందో ఎవరికి తెలియాలండి? ఇవి వైష్ణవ ఆగమ మంత్ర వ్యాఖ్యానం అంటారు ఆ పద్యాలను. అందుకే తెలుగు గజేంద్ర మోక్షం అంత గొప్పతనం వచ్చింది. 12 మధ్యభ పద్యాలైంది. అంటే ఏనుగు బాధలో ఉంది, అది రక్షణ పొందే వరకు మధ్యభవృత్తంలో పడ్డాయి పద్యాలు. ఈయన పోతన గారు బయటికి వెళ్ళిపోగానే ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పవలసిన వాడు శ్రీమన్నారాయణుడు, రామచంద్రమూర్తి చెప్పాలి, ఆయన పలికిస్తున్నవాడు. అందుకని ఆ రాముడు పోతన గారి రూపంలో ఇంట్లోకి వచ్చాడు. అదేమిటి నాన్న అప్పుడే అయిపోయిందా సంధ్యావందనం అంది కూతురు. అయిపోయిందమ్మా, పద్యం పూర్తి చేయడం స్ఫురణకొచ్చిందమ్మా, వ్రాద్దామని వచ్చానని ఆ పుస్తకం తీసి ఘంటంతో రాసేశారు. రాసేసి ఘంటం పెట్టి, అమ్మా ఇప్పుడే వస్తాను తలుపేసుకో అని వెళ్ళిపోయారు. అసలు పోతన గారు లోపలికి వచ్చారు. మళ్ళీ ఇలా తలపట్టు కూర్చున్నారు. ఏం నాన్న అలా ఉన్నామంది. అమ్మా పద్యపూర్ణం వెళ్ళటం లేదమ్మా, ఈ సందర్భం ఎలా పెడుతుందో తెలియట్లేదన్నారు. అదేమిటి నాన్న అలా అంటావు? ఇప్పుడు నువ్వే కదా అమ్మా, అద్భుతమైన ఆలోచన వచ్చింది. వైకుంఠం నుంచి వైకుంఠం ఎలా ఉంటుందో, నారాయణుడు అక్కడ ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో నాకు ద్యోతకమైంది, రాస్తున్నానని ఘంటం పెట్టి రాసి వెళ్ళావు కదా అంది కూతురు. నేను రాశానా అన్నారు పోతన గారు. నువ్వే నాన్న, నేనే తలుపు తీశాను, నువ్వు వచ్చి కూర్చుని రాశావంది కూతురు. ఏది అని భాగవతం ఇలా తీశారు. తీస్తే అందులో రాసేసి ఉన్నాయి పద్యాలు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సంరంభియై. ఆ వచ్చినటువంటి వాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేదు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడో అల వైకుంఠపురంబులో, అక్కడ వైకుంఠపురం, ఆ వైకుంఠపురం లోపల బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ధను కౌమోదికి శంఖచక్రనికాయంబును, ఆయన ధనస్సు కౌమోదికి అనబడేటటువంటి గద అన్ని బయట పురుషాకృతులలో ఎదురు చూస్తున్నారు. లోపల ఎక్కడో ఆమూల సౌధంబు దాపల, ఆ లోపల ఒక మూల ఒక పెద్ద అమృత సరోవరం. ఆ అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడినటువంటి పర్యంకం. ఆ పర్యంకం మీదంతా అలంకారము చేయబడి పరచబడినటువంటి అరవిరిసిన కమలపూలు. ఆ కలువ పూల మధ్యలో పడుకున్నటువంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట కొంగుని చేత్తో పట్టుకుని వేళ్లకి చుట్టుకుని చంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈయనకి ఏం వినబడింది అంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు. అలా భార్యతో ఆడుకుంటున్నా సరే తనని ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణమున్న అపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై. ఆ ఏనుగు శరణాగతి చేసి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు అన్న పద్యం వినపడిందంతే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరిచలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి. ఏమి పోతనగారండి, మహానుభావుడు రామచంద్రమూర్తి ఆయన రూపంలో వచ్చి పూర్తి చేశారు. ధన్యుడైపోయారు మా పోతన గారు. అందుకని సిరికింజప్పడు ఆ పమిట కొంగు వేళ్లకి చుట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు. ఆ శంఖం చక్రం ఇవేమీ లేవు. అసలు నాకు అనిపిస్తుంది గజేంద్రమోక్ష సన్నివేశంలో నిజంగా అలా వస్తున్నటువంటి నారాయణుడి చిత్రపటం గీసిన వాళ్ళు ఉన్నారా? నేను మొన్నటి రోజున భీష్ముడి గురించి చెప్తే ఎవరో ఒక పిల్లవాడు నాకు ఇక్కడ ఫోటో ఇచ్చాడు. ఇస్తే నేను చాలా క్యాజువల్గా తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటో అక్కడ పెట్టాను, కళ్ళజోడును పెడుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా భీష్మాచార్యులు వారు రథం మీద ఇలా పొంగిపోతుంటే కిందకి దిగిపోయి అర్జునుడు ఇలా కృష్ణుడు చక్రం పట్టుకొచ్చేస్తుంటే అర్జునుడు కాళ్ళు పట్టుకుని బావా వద్దు బావా అని వేడుకుంటున్న కురుక్షేత్ర సంగ్రామంతో కూడుకున్న ఫోటోని ఇచ్చాడు పాపం ఆ పిల్లవాడు ఎవరో. నాకు ఇంటికి వెళ్ళి మురిసిపోయాను. రోజు చూద్దామని దాన్ని ఎదురుగుండా పెట్టాను కూడా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అలా రావడంలో పోతన గారి లైవ్ టెలికాస్ట్ చూడండి. సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంకరచక్ర యుగమున్ చేదోజి సంధింపడు. చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, గద లేదు, పద్మం లేదు, 4 చేతులు ఖాళీ. శంఖచక్ర యుగమున్ చేదోజి సంధింపడు. ఆ పరివారంబును జీరడు. వెనకనొస్తున్నటువంటి పరివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. అభ్రగపతిన్ మన్నింపడు. గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని తోషవతలు బారేస్తున్నాడు. అభ్రగపతిన్ మన్నింపడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. ఇంతంత కుంతలములైనవి. ఆ జుత్తి ఇలా మీద పడిపోతోంది. పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. అయ్యయ్యో ఇదేంటంటే అలా పవిటట్టుకు లాగేస్తున్నారని చెప్పి ఆవిడ వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిటి ఈ చేతిలో ఉండిపోయింది. ఏమండో పవిటొదలండి పవిటొదలండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. గజప్రాణ అవనోత్సాహి అయి ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు. ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తి అండి నిజంగా స్వామి. అందుకని చనుదించన్ అలా వచ్చేస్తుంటే ఆ స్వామి వెనకాతలట ఆ ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. వెడుతుంటే శంఖచక్రనికాయంబును తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాత ముందాని వెనక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్రనికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగుమారాబాల గోపాలమున్. ఒక లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. మనం అందరం ఇలా కూర్చుని ఉండగా అలా వెళ్ళిపోతున్నట్ట స్వామి. పట్టు పీతాంబరం కట్టుకుని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు శంఖచక్ర గదా పద్మహస్తు అని వర్ణించినట్టుగా పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ అంతఃప్రకాంతలందరూ పరిగెత్తున్నారట. అవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ముందుకెడితే తోసేస్తున్నాడని వెనక గరుడ వాహనం పరిగెడుతోందిట. దాని వెనుక పక్షీంద్రుడును దాని వెనుక ధను కౌమోదికి శంఖచక్ర నిగాయంబును. శంఖము చక్రము కౌమోదికి శార్ంగం అనేటటువంటి ధనస్సు ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాయిట. శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు విశ్వక్సేనుడు నారదుడు వచ్చేస్తున్నాడు. తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార్ అబాల గోపాలము. ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ వచ్చేస్తున్నారు ఆకాశంలో. అందుకే ఎప్పుడైనా ఎవరింటికైనా చాలా మంది వచ్చేస్తుంటే తన వెంటన్ సిరి అన్నట్టు ఇలా వచ్చేసారంటారు మన వాళ్ళు. పోతన గారి పద్యాలు తెలుగుదేశం మీద ముద్ర వేసేసేయండి. తెలుగుదేశం మీద అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం మీద అని. అందుకని తెలుగు వాళ్ళ మనస్సుల మీద అంత ముద్ర వేసాయి. అందుచేత తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాత ముందాని వెనక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార అబాల గోపాలమున్. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా అసలు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా, నీకు తెలుస్తుంది కదా ఆయన సంగతి, ఇలా ఎప్పుడైనా వెళ్ళాడా ఇంతకు పూర్వం, ఎటమ్మా ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకున్నారట. అమ్మవారు అందిట తను వెంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించి రొఖలుల్ వేద ప్రపంచంబులన్. ఇలా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతుంటారో తెలుసా, ఆవిడికి తెలుస్తాయి రహస్యాలన్నీ ఇంటి ఆవిడికి. ఆయన ఈ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా ఎక్కడికే వెళ్ళరా, శివాలయంలో పడి ఉంటాడు, అక్కడ ప్రదక్షిణం చేస్తుంటాడంటుంది. ఆవిడికి తెలుసు ఈయన సంగతి. అందుకని ఆ వచ్చినటువంటి వాడు అలా వచ్చేస్తున్నాడు ఎవరికీ చెప్పకుండా అంటే
ఆయన తప్పకుండా వేద ప్రపంచంబులన్ ఎవరో కలులు వేద ప్రపంచాన్ని తస్కరించారు, సోమకుడు తస్కరించినట్టు, అప్పుడు వెడుతుంటారు. లేకపోతే ఏదైనా సభలలో ఆర్తి చెందినటువంటి కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతాడు. అంటే ఏ ఏ సందర్భాల్లో ఇతపూర్వం వెళ్ళాడో స్వామివారు అమ్మ జ్ఞాపకం చేసుకుంటోంది. అందుకని అట్లాంటి సందర్భాల్లో వెడతాడు. భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్, చిన్న చిన్న పిల్లలైన భక్తుల్ని పట్టుకుని ఏడురా ఎక్కడున్నాడు చూపించు పరమాత్మ అని కొంతమంది పెద్దవాళ్ళు ధిక్కరిస్తుంటారు. నిన్ననేగా విన్నాం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. అందుచేత తను వేంచేయు పదంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపముల్ వినినో మృత్యులు మృత్యురించిర ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులంగని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. అందుకని ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయేమో స్వామి అలా పరిగెడుతున్నాడు అందావిడ. కానీ వీళ్ళు ఊరుకుంటారా? అమ్మా ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా, మేము వెడితే చెప్పట్లేదమ్మా, అడుగమ్మా అడుగమ్మా అంటున్నారు. ఒక పక్కనేమో గబగబా నడిస్తే స్వామివారి కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి కింద పడిపోతుంది. నడిచేవాడికి చేతులు ఊగాలి, చేతులు ఊపుకుంటూ పోని వెనకాతల గబగబా వెడదామంటే పమిట కొంగట్టుకు వెళ్ళిపోతున్నాడు. అందుకని రెండు చేతులు పమిట కొంగు అడ్డెట్టుకుంది, ఆ పమిట కొంగు జారిపోకుండాను. అలా వెళ్ళిపోతున్నటువంటి తల్లి నిజంగా అమ్మవారు పడింది ఆ రోజున బాధ. అడిగదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నిన్నడయ్య డగున్ వెడ్డబెడ్డ సిడి ముడ్డిద డబ్బడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డున డలన్. పోతన గారి పద్యం కూడా అలాగే పడింది. ఆయన అంటారు, ఆ వెడుతున్నప్పుడు అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ళ మాటలకి జవాబులు చెక్కలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతలు నడిచిందిట. ఇదో కష్టం. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మ నివురు ఝుమ్ ఝుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు. అమ్మవారేమో ఒక పక్క అయ్యవారితో ఇలా చేతులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖమండలాన్ని చూసేయట. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద తుమ్మెదలు ఉరే ఉరే పద్మాననే అమ్మవారు చాలా పద్మంలా ఉంటుంది కదా ఆవిడ ముఖం. ఉరే ఎంత పెద్ద పద్మం వస్తోందో తేనె తాగేద్దాన్ని రందడి తుమ్మెదలన్నీ వచ్చి అమ్మవారి ముఖం మీద వాలిపోయిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు నలులనోపక జిల్గ అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలొడియనురుకు సుఖములను తోల చక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోకమిగుచు మీన పంక్తులు దాట మేతీ గతో రాయ శంపాలతలు మింట సరణి కట్టు శంపలను తోల చక్రవాకంబులు కుచయుగంబును చూసి కొవ్వు చూపు మెలతో మగిలు పిరిది మెరుగు తీవయు పోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు. అమ్మవారి ముఖం మీద ఆ తుమ్మెదలన్నీ వాలిపోతే అమ్మవారు అయ్యో 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 పద్మం కాదే ఇది లక్ష్మీదేవిని, నా ముఖమే పక్కకి పోండే అని ఎడం చేత్తో పమిట పట్టుకుని కుడి చేత్తో తుమ్మెదల్ని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట, ఆకాశగంగ కనపడిందిట. ఆయన పాదములందే అది జనించే ఆ ఆకాశగంగలో చేపలు తిరుగుతున్నాయి. అవి చూసేయట. చూసి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ నభలోచన, చేప పిల్లల్లా ఉంటాయి కదా అమ్మవారికి, మీనాక్షి అని పేరు. అందుకని అమ్మో ఎంత బాగున్నాయో చేపలు, చిన్ని చిన్ని చేపలు మింగేద్దాని రండి పెద్ద పెద్ద చేపల కళ్ళ దగ్గరికి వచ్చేసేట. అయ్యమీ మొహం ఇచ్చా ఇవి చేపలు కావే నా కళ్ళు అని అమ్మవారు చేపల్ని తోలేసిందిట. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికి మీతీగతో రాయశంపాలతలు మింట సరణిగట్టు. అమ్మవారు అయ్యవారితో వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర మంత్రపుష్పంలో వాక్యం తెచ్చుకున్నారు పోతన గారు. జలదువర్ను వెనుక జనెడినప్పుడు మేఘం మధ్యలో మెరుపు తీగల అమ్మవారు ఎడుతోంది వెనకాల. అమ్మవారిని చూసి మెరుపులు అనుకున్నైట, ఓహో ఇంద్రుడు ఆజ్ఞిచ్చేళ్ళ ఉంది వర్షం కురవమని, మెరుపు వెళ్ళిపోతుంది, అయ్యో పెద్ద మెరుపు మనము వెళ్ళాలని మెరుపులన్నీ వచ్చేసి అమ్మవారి పక్కన మెరుపులు మొదలెట్టేయట. అయ్య మీ మొహం ఇచ్చా నేను మెరుపు తీగను కాదే నేను లక్ష్మీదేవిని పొండి పండని అమ్మవారి మెరుపు తీగల్ని పంపించేసిందిట. నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు నల్లుల నోపక జిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలొడియనురుకు. అదో చిత్రం. సరస్వతీదేవి బ్రహ్మలోకంలో కూర్చుని ఉంటే ఒక గమ్మత్తోటి ఉంటుంది. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదజగజాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నియాన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రలీయంలో. సరస్వతీదేవి దగ్గర ఉండేటటువంటి చిలుక హంస ఈ రెండింటికి కూడా వేదాంగాలు వచ్చేసి ఉంటాయి. అందుకని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి చిలుక దొండపండు తినడానికి అలవాటు పడి ఉంటుంది. దానికి దొండపండు అంటే చాలా ఇష్టం. సరస్వతీదేవి దగ్గర కూర్చున్నటువంటి చిలుకలుట అలా వెళ్ళిపోతోందిట. అమ్మవారు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటే అమ్మవారి యొక్క అధరాన్ని చూసేయట కింది పెదివిని. అమ్మో ఎంత ఆరముగ్గిన దొండపండో కొరికేద్దాని రెండన చిలకలు వచ్చేసేయట.
అమ్మవారు చిలకల్ని తోసేసి మీ మొహం ఇట్లా ఇది నా పెదవే అది దొండపండు కాదని చిలుకల్ని తోసేసిందిట. ఎన్ని కష్టాలంటే అమ్మవారికి. నిజంగా ఆ స్థితిలో అమ్మవారిని అంత గొప్పగా వర్ణించారు పోతనామాచ్యుల వారు. ఇలాంటి తల్లి జలదువర్ణు వెనుక జనెడునప్పుడు ఆ మేఘస్వరూపంతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల అమ్మవారు ఇలా వెళ్ళిపోతుంటే ఆయన అంటారు, ఆ తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో. అమ్మవారి పేరు చెప్పేటప్పటికీ పోతన గారికి ఒళ్ళు తెలియదండి. చెప్పేది గజేంద్ర మోక్షం శ్రీ మహావిష్ణువు కదా. పద్యాలు తీసుకెళ్లి అమ్మవారి మీద వేస్తున్నారు. ఎందుకని? నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమామహేషులన్ అంటుంటారు. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి స్థితి కదా అయింది. అందుకని ఆ అమ్మవారి పేరు చెప్పేటప్పటికి ఎంత సంతోషమో. అందుకని ఆ కదులుతున్నటువంటి తాటంకాచలనంబుతో నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో శాటీభుక్త కుచంబుతో నధుడ చెంచత్కంచితో శీర్ణలలాట లేపనముతో మనోహర కర గ్రాహీ హస్తంబుతో. ఎన్ని రకాలుగా ఉందంటే ఆవిడ కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్ది లగ్నంబుతో. లక్ష్మీదేవిని కళ్ళకి కట్టి చూపించారండి విష్ణు భగవానుడి వెనకాల పెడుతున్న లక్ష్మీదేవి. అమ్మవారు ఎలా ఉందంటేట తాటంకాచలనమ్ముతో. ఆ అమ్మవారి తాటంకాలు ఎన్నడైనా నడిచి వెళ్ళిందా మా తల్లికి? ఆవిడికి ఏం అవసరం? ఆవిడంత గబగబా నడిచి వెళ్ళిపోతూ ఇలా పమిట పట్టుకుని వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఇలా ఊగుతున్నాయిట. అవి ఊగుతుంటే అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లల్లో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగుళం చతుశ్చక్రం మన్యేతముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్కమనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతే అంటారు సుందరలహరిలో శంకరాచార్యుల వారు. అలా అమ్మవారి యొక్క తాటంకములు ఊగుతున్నాయిట. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో. చేతులు ఇలా పెట్టుకుని గబగబా నడవడంలో భుజాలు ఇలా ఇలా కదలడంలో పెద్ద జుట్టుముడి కబరీబంధం ఆవిడిది. ఆ జుట్టు ముడికి భుజాలు ఇలా ఇలా తగలడంలో ఆ బంధం అంతా ఊడిపోయి అమ్మవారి జుట్టు ఒక్కసారి ముడి ఊడిపోయి ఆ పిరుదుల కింద వరకు పెద్ద జడ ఆ కేశపాశం వేలాడుతోందిట. అమ్మవారి జుత్తుని అలా చూస్తే చాలండి అజ్ఞానం పోతుంది. ధునోతుద్భంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరాచార్యుల వారు. అందుకని అటువంటి కేశపాశంట. అందుకని భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో కట్టుకున్న పట్టుపుట్టం పమిట పక్కకి తొలగిపోయిందిట. శాటీముక్త కుచంబుతో నధృడత్కంచితో గట్టిగా పెట్టుకుందట మొలనూలు. దానికి చిరుగంటలు. అమ్మవారు అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ గంటలు గల్లు 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 అని మోగుతాయి. ఆ శబ్దాల్ని బట్టి అమ్మవారి పక్కన ఉన్నటువంటి హంసలు ఆ శబ్దాలు వింటూ అటు ఇటు ఊగుతూ అవి నడుస్తుంటాయి. అందుకని వాళ్ళని పరమహంసలు అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలో అమ్మవారి దర్శనం చేసేవాళ్ళని. అటువంటి పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణం ఊడిపోయి కిందకి జారిపోతుంది. కిందకి జారిపోతున్న వడ్డాణంతో ఇలాంటి లక్ష్మీదేవిని దర్శించిన వాడు ఉన్నారండి మా పోతన గారు తప్ప. అందుకని నధృడ సంచత్కంచితో శీర్ణలలాట లేపనముతో. ఏ తల్లి ఇలా ఒక్కసారి చూస్తే అపాంగత్వే లబ్ధా జగదిదమనంగో విజయతే అంటారు. ఇలా క్రీగంటి చూపు చూస్తే కోట్లకు పడగలెత్తుతాడు కొన్ని జన్మలు. అటువంటి తల్లికి నుదుటి మీద చెమట పట్టిందిట. శీర్ణలలాట లేపనముతో ఆ మనోహరుడైనటువంటి భర్త చేతిలో ఉండిపోయిన పమిట కొంగుతో ఉరోజభర సంకోచద్ది లగ్నంబుతోన్. ఇన్ని బ్రహ్మాండములను పోషించేటటువంటి బరువైన స్తనమండలం ఇంత నడకలేక అలవాట్లేక నడుస్తుంటే నడువు కరకరలాడిపోయిందిట అమ్మవారికి ఆ రోజున. అలా నడిచి వెళ్ళిపోయిందిట. ఇంతలోకే దేవలోకాల్లో ఉన్నవాళ్ళు మనుష్యలోకాల్లో ఉన్నవాళ్ళు ఏదో పనులు చేసుకుందామని బట్టలు ఆరేసుకుందామని కాసేపు ఏదో ఆ లైట్ వేసుకుని పెరట్లోకి ఎడదామని వీధిలోకి ఎడదామని మేడెక్కుదామని బయటకు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఎందుకో ఇలా చూశారు. ఏంటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటని ఇలా చూశారు ఆకాశం వంక. చను దెంచన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి శంకరనాదమ్మది చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడ క్రమ్మన నేతంచు నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అంటారు పోతన గారు. ఒక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారట. చను దించన్ ఘనుడల్లవాడ హరి. తపస్సులు చేస్తే కనపడిన వాడి వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాడు. చూడండి 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 అని చూపిస్తున్నారట.
పట్టు పీతాంబరం కట్టుకుని గబ 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 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భార్య ఎందుక ఏమండో హరే కాడు చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి, తెల్లటి బట్ట కట్టుకుని అదిగో మా అమ్మవారు ఆవిడ వెళ్ళిపోతోంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం, మా తల్లి వెళ్ళిపోతోంది. చనుదించన్ ఘనుడల్లవాడ హరి పజ్జంగంటి రే లక్ష్మి, శంఖనినాదమ్మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే ఆతత పక్షమారుతరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు అమృతాపహరణంలో నన్నయ్య గారు. అలా రెక్కల సవ్వడిలో వేదం వినిపించగలిగినటువంటి గరుడ వాహనం వెళ్ళిపోతోంది. అందుకని చనుదించన్ ఘనుడల్లవాడ హరిపజ్జంగంటి రే లక్ష్మి, శంఖనినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసియున్వాడే క్రమ్మన నేతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఇంతమంది నిలబడిపోయి అడిగో స్వామి అమ్మ శంఖం చక్రం గరుడు నారాయణుడు నారదుడు అబ్బో 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 అని నమో నారాయణ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడ్డారట. ఒక్కటి వినలేదుట. ఎందుకని? హస్తి దురవస్థావక్రికిన్, ఏనుగుని తొందరగా రక్షించాలి అని గబ 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 వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుత్తుక కత్తిరించేయి అన్నాడు. అనేటప్పటికీ గుభిల్లుమని శబ్దం వచ్చిందట. ఆ చక్రం నీళ్లలో పడింది. పడి ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసి, కత్తిరిస్తే ఆ రోజున సుదర్శన చక్రం మకరము అంటారు కదా సంస్కృతంలో. మొసలి తలకాయ కోస్తూ ఉంటే మకరమన్న పేరున్నవన్నీ ఎంత బయటపడ్డాయిట్టేట. మకరం ఒకటి రవిజచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగెన్ మకర లయమునతి రిగెడు మకరంబులు కూర్మ రాసి మరుగునక రిగెన్ అన్నారు పోతన గారు. మకరం ఒకటి రవిజొచ్చెను, మకరమన్ని పేరున్నటువంటి మకర రాశి సూర్యుడి చాటుకి వెళ్ళి దాక్కుందిట. మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగెన్ నవనిధులలో మకర నిధి అని ఒక నిధి. ఆ మకర నిధి భయపడిపోయి కుబేరుడి చాటుకి వెళ్ళి దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడ్డ అగెన్ మకరా లయమునతి రిగెడు మకరంబులు కూర్మరాజు మరుగునక రిగెన్. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడిపోయి మన జాతే ఎగిరిపోతుందేమో స్వామి వాళ్ళు ఇలా వచ్చాడని ఆదికూర్మన్ చాటుకెళ్ళి దాక్కున్నాయిట. మకరమన్న పేరున్నవన్నీ పారిపోయిట. చిత్రం ఏమిటంటే ఎప్పుడైతే మొసలి కుత్తుకని సుదర్శనం కత్తిరించి మళ్ళీ వెళ్ళి స్వామి యొక్క చేతిని అలంకరించిందో ఈ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయనొక్కడే, మిగిలిన ఈ అనుబంధాలన్నీ కృతకాలే అని తెలుసుకుని ఆ కాలొక్కసారి విదిల్చుకుని బతుకుతాను అన్న ఆశ లేనిది బ్రతికింది. మెల్లగా ఒక తామర పువ్వును ఒక దాన్ని తీసుకుని మెల్లగా అడుగులేస్తూ గట్టెక్కుతోంది. అయ్యా బతికేశారండి అని కబురు వెళ్ళిందంటే మళ్ళీ వచ్చేసారు అందరూ. భార్యలు గబగబా నీళ్లు పోశారు ఒడ్డు నించుని. ఇప్పుడుట పూర్వం వెర్రి లేదుట. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎలాగో తెలుసా అండి? తొండమును తొండముతో కలిపింది అన్నారు పోతన గారు. బయటికి వచ్చి తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించిందిట. దానిలో ఉన్నటువంటి జ్యోతి బయలుదేరి శ్రీమన్నారాయణుని యొక్క రూపాన్ని పొందింది. శంఖచక్ర గదా పద్మాలతో పొంది ఆయన పక్కన నిలబడి వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినప్పుడు అందులోంచి ఒక గంధర్వుడు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళాడు. ఈ ఏనుగుకి ఇంత పుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఎలా పిలిచింది నారాయణుడిని, అది చెప్తే కానీ నేను ఒప్పుకోనన్నారు పరీక్షిత్. అంటే అప్పుడు ఒకనాడాంధ్రుపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియ్య కళంక స్థితియున్నచో కలసుజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరింద్రోత్తమయోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ఒకనాడు ఇంద్రజుమ్న మహారాజు గారు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అష్టాక్షరి మహామంత్రోపదేశాన్ని పొంది ఒకనాడు అంతఃపురంలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఊరికి చివరగా ఉన్నటువంటి పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరి ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అగస్త్య మహర్షి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి నేను మంత్రజపం చేసుకుంటున్నాను కదా అని లేవలేదు, పూజింపలేదు. పూజించకపోతే అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలాలు తీసి నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు కనుక ఏనుగు యొక్క యోని యందు జన్మించదవుగాక అని శపించారు. ఎక్కడికో పోతే అక్కడికి అగస్త్యుడు రావడం ఎందుకు, శాపం ఇవ్వడం ఎందుకండి అని మనకు అనుమానం వస్తుంది. అగస్త్యుడు ఎందుకు వచ్చాడో తెలుసా అండి? లేచి అగస్త్యుడికి పూజ చేసుంటే ఆ జన్మలోనే మోక్షం పొందేవాడు. మహాపురుషులైనటువంటి వారు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్
కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. వాళ్ళు ఎందుకు వస్తారు అనవసరంగా? వాళ్ళని తరచు ఈశ్వరుడు పంపిస్తున్నాడు అంటే వారి పద రజస్సుని ఇంట్లో పడి నిన్ను ఏదో గొప్ప మంగళం ఇవ్వడానికి వాళ్ళని పంపిస్తాడు. ఒక మంచినీటి బొట్టు అయిన బుచ్చుకుని వెళ్ళిపోయారనుకోండి, చాలు, నీ జన్మ సార్థకత పొందేసింది అనమాట. భగవత్ సేవ కన్నా భాగవత సేవ గొప్పది. పూజ చేస్తున్నా సరే మహాభక్తులైన వాళ్ళు వస్తే పూజ అక్కడ ఆపి లేచి వచ్చి ముందు వీళ్లతో మాట్లాడి పంపి కుడి చెవి మీద చెయ్యి వేసుకుని పూజ పూర్తి చెయ్యాలి. అలా లేవలేదు ఇంద్రజుమ్నుడు. అగస్త్యుడంతటి వాడి పట్ల నిరాదరణ కట్టి కుడిపేస్తుంది. అలా జరగకుండా మరుజన్మలో మోక్షం పొందేట్టు ఏనుగు యోనిలో పుడతావని శాపరూపంలో అనుగ్రహించాడు. అది మహర్షి అంటే. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసినటువంటి మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపికండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకో. అందుకే మహాశివరాత్రి నాడు శివాష్టోత్తర పారాయణం చేయించాలని నిర్ణయం చేసుకున్నాం. ఇదే కదా మనని రక్షించేది అని. సరే, అందుచేత మరి ఆ గంధర్వుడెవరు? మొసలిలోంచి వెళ్ళినవాడు అంటే ఒక మహాత్ముడి పట్ల ఈయన ఇటువంటి అమర్యాద చూపాడు. ఆయన గంధర్వుడు, ఆయన పేరు హూహు. ఆయన ఒకనాడు నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు గంధర్వకాంతలతో కలిసి. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలున్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవళ మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరప్పంజరం బయటికి వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా, హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని, చూడు బక్కాడు ఎలా ఉన్నాడో, ప్రేగులు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో, ఎముకలు బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడో అంటున్నాడు. వాళ్ళు నవ్వుతున్నారు కదా అని ఇంకా ఆయన అవమానిస్తున్నాడు. వీళ్ళు పగలబడి నవ్వుతున్నారు. నవ్విన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కింద నుంచి ఈదుతూ వచ్చి ఆ దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్లలో కింద పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు, నాన్న, నీకు నీళ్ళడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉంది కనుక నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్న మొసలివై జన్మించదవుగాక అని చెప్పించారు. మహాత్ముల జోలికెడితే అలాంటివే వస్తాయి. కాబట్టి ఏమైంది? మొసలై పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని యొక్క చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు, శాప విమోచనం అయిందంతే. గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని చెప్పి ఒడ్డున నించున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు. అయ్యా, ఎవరైతే ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒకెత్తండి, ఒక్క గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కృష్ణానుభావమైన గజరాజు రక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము వర్ధిల్లు శోభిల్లు సంతానములు అని ఎవరైతే ఈ గజేంద్ర మోక్షమనబడేటటువంటి కథని శ్రద్ధగా వింటున్నారో, అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతాలు ఏమైనా చేసిన తరువాత గజేంద్ర మోక్షాన్ని వినడం ద్విగుణీకృత పుణ్యం.